కానీ ఇవాళ నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పతాకం మీద బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం ఉంది. ఎవరు? పాంచజన్యం తెలుగులో పాంచాలి. ఎస్, యు ఆర్ రైట్. ఇదే కదన్నా పుస్తకం, గోల్వాల్కర్ రాసిన పుస్తకం. అవును, చదువుతున్నాను ఈ సిరీస్. ఒక చిన్న మాట చదివినిపిస్తానండి దీని నుంచి. గమ్యం లేని పయనం అనుకరణ, ఇంగ్లీష్ లో ఏమన్నారంటే డ్రిఫ్టింగ్ అండ్ ఇమిటేషన్ అన్నారు. గమ్యం లేని పయనానికి అలాగే ఇమిటేషన్ అనుకరణకి ఇది ఒక నిదర్శనం మాత్రమే అన్నారు. జెండా గురించి అంటే 3 రంగులు మన జెండా గురించి రాసిన మాటలు. మన జెండా అనేది గమ్యం లేనటువంటి పయనానికి నిదర్శనం రాస్తే బ్లడ్ బాయిల్ కావట్లేదండి. అలాగే ఇమిటేషన్ అంటే బ్లడ్ బాయిల్ కావట్లేదు. ఇది వారి ఐడియాలజీ. ఈ జెండాను ఎప్పుడు ఆమోదించరు అనేటువంటి వాళ్ళు రాశారు. మనకి జెండా లేదా భగవద్ధ్వజం మాత్రమే మన జెండా. ఏదండి ఇది? ఇది మాత్రమే మన జెండా, 3 రంగుల జెండా మన జెండా కాదు అని రాసి ఆ తర్వాత ఏనాటికైనా దీన్ని మనం ఈ రాజ్యాంగం పోవాలి, ఈ జెండా పోవాలి, మన జెండా రావాలి, మన రాజ్యాంగం రావాలని రాసుకునేటువంటి పెద్ద మనిషి. రాజ్యాంగం పాయింట్ నేను ఇప్పుడు విస్తారం అవుతుందని మాట్లాడలేదు. ఇప్పుడు ఈ జెండాకి సంబంధించి ఆర్ఎస్ఎస్ దాని చరిత్రలో ఈ జెండాని జెండాగా చూడడానికి ఇష్టపడదు, ఈ జెండాకి సెల్యూట్ చేయడానికి ఇష్టపడదు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఒకసారి ఈ జెండాను వాడదామని భారతీయ జనతా పార్టీ నాయకులకు సరదా వచ్చింది. అదేంటే 1994లో కర్ణాటకలో ఈద్గా మైదానం అని ఉంటుంది. ఈ ఈద్గా మైదానం ఈద్గా మైదానం అంటే మీకు తెలుసు కదా, ముస్లిమ్స్ కదా, ఏదో వాళ్ళకి మతపరమైన కార్యక్రమం చేసుకుంటారు. దాంట్లో ఈద్గా మైదానంలో జెండా ఎగరేయాలి, 3 రంగుల జెండా. అదేదో పాకిస్తాన్ అయినట్టు పబ్లిక్ మైండ్ లో రావాలి కదా. దాని మీద ఒక ఉద్యమం, దాంట్లో జెండా ఎగరేయడానికి ట్రై చేయడం అనేది పెద్ద ఎత్తున చేశారు. మేము చాలా సార్లు దాని మీద ఈ విషయాలు ప్రస్తావిస్తూ వ్యాసాలు నేను రాశాను విజయ విహారంలో. ఇదే మాట 25 సంవత్సరాల క్రితం విజయ విహారం పత్రికలో నేను దాని ఎడిటర్ గా ఉన్నాను. నేను 2 సందర్భాల్లో ఈ దేశమాత బొమ్మ వేసి ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత భారత మాత కాదని రాశాను. నేను ఈ ఆర్గ్యుమెంట్ ఇవాళ కాదండి. ఉమాభారతి గారు ఒకసారి ఈ జెండా యాత్ర చేశారు. జెండా యాత్ర చేసినప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఆ జెండాలని రైళ్లలో పేకాడుకోవడానికి, మందు ఆడడానికి ఇలా కింద పెట్టి వాడుకున్నారు. ఆ ఫోటో పత్రికలో వచ్చింది. బీజేపీ వాళ్ళు జెండా యాత్ర చేసిందే జెండా గౌరవం గురించి. వీళ్ళకి లేదు కదా గౌరవం, లోపల ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఇది రాసి మీరు చూడండి, ఆర్ఎస్ఎస్ మాత ఇవిడని రాసింది. నాట్ వన్స్, అగైన్ అండ్ అగైన్. అది ఉందా వాళ్ళు జెండా పైన పేకాట ఆడుతున్న ఫోటో? శుభ్రంగా ఉందండి, ప్రింట్ చేసాం. ఆ రోజు పత్రికల్లో ప్రముఖమైనటువంటి విషయాలండి ఇవన్నీ కూడా. జెండా పైన వీరికి ఎంత భక్తి ఉంది అనేది. ఓకే ఓకే అండి, కెమెరాకి ఒక్కసారి. జాతీయ జెండాపై పేకాట భాజపా కార్యకర్తలు దేశభక్తి. వీళ్ళు చేసిన యాత్ర జెండా గౌరవం తెద్దామని ఒకసారి మురళీ మనోహర్ జోషి గారి ఏకతా యాత్రని కాశ్మీర్ లో జెండా ఎగరేస్తారు, ఈద్గాలో జెండా. ఇది ముస్లింస్ ఈ దేశానికి వ్యతిరేకలు ప్రూవ్ చేయడానికి జెండాను వాడే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఇది ఎప్పుడు 94లో 94లో ఈ ఉద్యమం చేసి దాని మీద ఇష్యూస్ అయ్యి నేను ఈ విషయం 2-3 సార్లు రాశానండి. ఈ ఆర్ఎస్ఎస్ మాత్రం మరి మీకు ఇంకో ఆర్టికల్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ. ఇది 2000 సంవత్సరంలో రాశారండి. 2002 2004 అండి ఒకటి, ఇది 2004, 2 సార్లు 2004. అంతకుముందు కూడా 2000లో కూడా ఒకసారి రాసామండి. అయితే అప్పుడు మేము వీటి గురించి థ్రెట్స్ ఫేస్ చేసాం. మాకు రెగ్యులర్ కాల్స్ వచ్చేది. ఆర్ఎస్ఎస్ మాత నేను కవర్ మీద వీళ్ళు విదేశీయులు అని రాశాను. ఎందుకంటే వీళ్ళకి ఇండియన్ కల్చర్ తెలియదు కదండి ఇప్పుడు కూడా. అందువల్ల భారతీయత అంటేనే మేమని వాళ్ళు ప్రచారం చేస్తే కదా ఇండియన్ కల్చర్ తెలియదు అంటారు. కొత్త యూత్ కి చెప్తున్న విధానం అనేది ఎలా తయారైందంటే భారత మాతకి జై అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే 94లో ఈద్గా మైదానంలో జెండా ఎగరేయడానికి బీజేపీ ఒక ప్రోగ్రామ్ గా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈ బ్యాచ్ ట్రై చేస్తున్నప్పుడు ఆశ్చర్యకరమైన విషయం చర్చకు వచ్చింది. ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క నాగపూర్ లో 2002 దాకా ఎప్పుడు ఎగరేయలేదు కదా అని చర్చకు వచ్చింది. అప్పుడు 2001, 2002 ఎగరేశారు. ఎలా ఎగరేశారు అనుకుంటారు? మనలాంటి బ్యాచ్ ఒకళ్ళు జెండా పట్టుకుని వెళ్ళారు వాళ్ళ ఆఫీస్ కి. ఎందుకు ఎగరేవని అతన్ని ఆ బ్యాచ్ అప్పుడు ఒక టీం వెళ్ళారు యూత్, జెండా ఎగరేస్తాను, నువ్వు ఎలా ఈద్గా మైదానం చేస్తావు అలాంటిదే ఇది కూడా. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద దేశభక్తి ఉంటే కనుక వాళ్ళకి దండం పెట్టి రమ్మన్నారు. కానీ వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం జరిగింది. చిట్ట చివరికి ఇంక మరీ పబ్లిక్ ఇష్యూ అవుతుందని అర్థం చేసుకుని అప్పుడు ఎగరేశారు. ఆ తర్వాత ఎగరేస్తున్నారు 2002 తర్వాతనే. ఇప్పటికి కూడా బంచ్ ఆఫ్ థాట్స్ అనేటువంటి పుస్తకాలు, పాంచజన్య పుస్తకాలు ఆర్ఎస్ఎస్ స్టాల్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి.
వి అండ్ అవర్ నేషన్ హుడ్ అనేటువంటి డాక్యుమెంట్ కానీ బంచ్ ఆఫ్ థాట్స్ కానీ వీళ్ళు ఎక్కడ డిజోన్ చేసుకోలేదు, ఆ ప్రకటనలు ఎక్కడ డిజోన్ చేసుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ మనం మర్చిపోవడానికి దాన్ని ఏమంటారంటే ఘర్ ఘర్ తిరంగాను ఏదో హర్ ఘర్ తిరంగా అని మోదీ గారు ఇంటింటికి పతాకాలని పంచండి. సడన్ గా పతాకం మీద ప్రేమ వచ్చింది. దయ ఉంచి ఇది పొరపాటు జరిగింది, మేము స్వతంత్ర పోరాటంలో పాల్గొకుండా బ్రిటిష్ వాళ్ళతో తిరగడం తప్పు, మేము ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ అపోజ్ చేయడం తప్పు, మేము రాజ్యాంగాన్ని ఈ జెండాల్ని అపోజ్ చేస్తూ రాసిన విధానం చెంపలేసుకుంటాం, విత్ డ్రా చేసుకుంటాం తప్పు. అలాగే బంచ్ ఆఫ్ థాట్స్ లో ఇది డ్రిఫ్టింగ్ అండ్ ఇమిటేషన్, గమ్యం లేకుండా కొట్టుకుపోవడానికి అనుకరణకి ఇది నిదర్శనం అనేటువంటి ఈ పతాకాన్ని అవమానించే విధానం దాన్ని ఫస్ట్ వాళ్ళు విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నాం.